ఫార్మేషన్ డే శుభాకాంక్షలు గజ్వేల్ ప్రజలకి, సిద్దిపేట ప్రజలకి మరియు తెలంగాణ ప్రజలకి. ఈరోజు చాలా బాధతో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే తన్నీర్ హరీష్ రావు గారు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ నిన్న జయదేవ్పూర్ మండలికి వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలకి బాధాకరమైనటువంటి బాధతో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే వారు వ్యాఖ్యానించారో అందాల పోటీల గురించి, అది అంతర్జాతీయటువంటి ఒక ఈవెంట్ తెలంగాణలో జరిగినందుకు మనం గర్వపడాలి. దాదాపుగా 180 దేశాల నుంచి పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు, అంటే 180 దేశాలకు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ విధి విధానాల గురించి మనం పరిచయం చేసినటువంటి అంశం. గతంలో కూడా వారి బావగారు F1 రేస్ చేసినారు, మనం ఎక్కడ కూడా దాన్ని ప్రశ్నించలేదు. దాంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్నించింది. మరి ముఖ్యంగా హరీష్ రావు గారు అతి త్వరలో సిద్దిపేట్ ప్రజలకి ముక్కు నాలకేసి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. నీ యొక్క చర్య ఏదైతే ఉందో దాదాపుగా ఒక్కొక్కటి బయటికి వస్తుంది. మరి మీ మామగారైనటువంటి, మా దురదృష్టమైనటువంటి శాసనసభ్యులు కేసీఆర్ గారు, ఆయన నాయకత్వంలో వర్గల్ మండలం సంబంధించిన ఒక రైతు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అప్పుడు నువ్వెక్కడ పోయినావు? మరి ఎర్రవల్లి, ఎటిగడ్డ, కిష్టాపూర్ ప్రజలందరూ రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జులు చేసి హింసించినప్పుడు నువ్వెట్టిపోయినావు? మరి మీ మామని ఎందుకు ప్రశ్నించాలి? మరి నువ్వు మరి కాళేశ్వరంలో దాదాపుగా ₹1,00,00,000 కోట్ల దుర్వినియోగం జరిగింది. అది కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది. మరి ఎక్కడ పోయినావు అప్పుడు నువ్వు? దాదాపుగా ఎన్నో స్కాములు, ఎన్నో స్కీములు. నీకు మా ముఖ్యమంత్రి మీద అనేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది? సిద్దిపేట ఓటర్లు అమ్ముకున్నటువంటి వ్యక్తివి నువ్వు. ముఖ్యమంత్రి గారు ఏదున్నా స్వేచ్ఛగా, స్వచ్ఛతంగా మీ ద్వారా ప్రజలకి ప్రతి ఒక్క అంశం చెప్తూ, ఇటుక పేరుస్తూ, ఒక్కొక్క అంశాన్ని ముందుకు తీసుకొస్తూ వారు చేస్తున్నటువంటి కృషి చాలా హర్షణీయం, చాలా గౌరవనీయం. పెద్దలు ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు రాష్ట్రాలు తిరుగుతూ, పెట్టుబడుల గురించి తిరుగుతూ, రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు వీరు. వీళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఖబర్దార్. నువ్వు బీజేపీతోని అమ్ముడు పోయి, నువ్వు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పాటలు పాడుతూ, కేంద్రంలో ఏది ఉంటే అది మాట్లాడుతూ, అతి త్వరలో నీ యొక్క విలువల్ని బీజేపీకి అప్పచెప్పేటటువంటి సందర్భం అతి త్వరలో మనం చూస్తాము. అది వాస్తవం. నువ్వు త్వరలో తెలంగాణకి ఏక్నాథ్ షిండే కాబోతున్నావు, అది వాస్తవం. ఖబర్దార్ హరీష్ రావు, ఒళ్ళు నోరు జాగ్రత్తగా పెట్టుకో బిడ్డా. ఇక్కడ కాదు, ఎక్కడ కూడా తిరిగేటువంటి సందర్భం రాదు. కార్యకర్తలుగా, గజ్వేల్ ఓటర్లుగా నీకు చెప్తున్నా బిడ్డా, చూసుకో, కాసుకో, మరి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డా. నిన్న హరీష్ రావు గారి పర్యటనలో భాగంగా ఒక మాజీ మంత్రివర్యులుగా ఉండి, సీనియర్ శాసనసభ్యులుగా ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన స్థాయికి తగదని మేము తనను హెచ్చరిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే తను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఒక యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నిన్ను నియమించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పైన లేని వ్యతిరేకత, నీ కుటుంబ కలహాలతోటి నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నామని మేము ముక్తకంఠంగా మా గ్రామం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు మా గ్రామాన్ని 2 సార్లు దత్తత గ్రామంగా తీసుకుంటానని చెప్పి మమ్మల్ని, మా గ్రామస్తులను అందరినీ మోసగించి దాదాపు 2 సార్లు గెలిచిర్రు. వాళ్ళ సర్పంచులు గెలవడం జరిగింది. దాంట్లో గ్రామస్తులు అందరు కృషి కూడా ఉండడం జరిగింది. కాదని మేము అంటలేము. నీ అబద్ధపు మాటలు, మా గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి మీ సొంత మామగారైన తిగుల్ గ్రామానికి ఎంతో ఘన చరిత్ర ఉందండి. ఉద్యమాలలో పెట్టి పెరిగిన ఊరు తిగుల్ గ్రామం. కమ్యూనిస్టే కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమమే కావచ్చు, అన్ని రకాల గ్రామస్తుల మందలం పాల్గొన్న విషయం మీకు మరొకసారి గుర్తుకు చేస్తూ,
తివులు గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని నీ దగ్గరికి మా గ్రామస్తులం పడిగాపులు కాసుకుంటూ ఎన్నో రకాల తిరిగితే 486 రోజులు రిలే నిరాహారాలు దీక్షలు చేసినా కూడా పట్టించుకొని నీవు, అలాగే అంతకంటే మొదలు మీ మామగారైన ముఖ్యమంత్రి గారు మాజీనా మా గ్రామస్తులు, ఉద్యమకారులు, విప్లవకారులు, మేధావులు, ప్రతి మహిళ కూడా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. తదనంతరం అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా సేమ్ మంది మార్బలం వస్తే కూడా నిన్ను మళ్ళొక్కసారి తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా నీకు చెంపపెట్ట అయ్యే విధంగా ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా తిగులు గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు ఒక మంచి బుద్ధితోటి ఆలోచన చేయాలి తప్ప ఎప్పుడూ తెల్లారి లేస్తే నీ కుటుంబంలో చిచ్చు రగిలింది కాబట్టి ఈ టాపిక్ను డైవర్ట్ చేద్దాం కాబట్టి కాంగ్రెస్ పార్టీపై నేపాన్ని ఎత్తిద్దామనే ఉద్దేశంతో కేవలం కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాన్ని చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామానికి నువ్వు చేసిన నేను చెక్కుల మీద ఎప్పుడు పెడితే అప్పుడు చేసినా అని చెప్పినావు. మా గ్రామాన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు నువ్వని నేను తెలియజేస్తున్నాం. గతంలో నిన్ను అడ్డుకున్నామని కూడా తెలియజేస్తామని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతుంది కాబట్టి అనవసరంగా కాంగ్రెస్పై ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునేది లేదు హరీష్ రావు గారిని నేను తెలియజేస్తాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.